ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే మరోవైపు నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. కొంతమంది వద్ద డబ్బు ఎక్కువగా ఉండి మరికొంతమంది తక్కువగా ఉండడంతో డబ్బు కోసం లేదా నగల కోసం దొంగతనాలు పెరిగిపోతున్నాయి. దొంగతనాలకు పాల్పడిన వారిని కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచి తరువాత విడుదల చేస్తున్నారు. అయితే ఇలా విడుదల చేసిన వారిలో కొంతమంది మాత్రమే మంచివారిగా తయారవుతున్నారు. మరికొంతమంది మాత్రం అవే నేరాలు కొనసాగిస్తున్నారు. అయితే వీరికి సరైన విధంగా శిక్ష లేదని కొందరు ఆశిస్తూ ఉంటారు. వాస్తవానికి నేరాలు చేసిన వారికి శిక్షలు కాస్త కఠినంగానే ఉంటాయి. ఈ శిక్షలకు భయపడే చాలా మంది మరోసారి నేరం చేయకుండా ఉంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం దొంగలకు విభిన్నమైన శిక్షలు విధించారు. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత అతని ముందు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. నేరం రుజువైతే జైల్లో వేస్తారు. అయితే జైలులో వారి నేరాన్ని బట్టి శిక్షలు ఉంటాయి. కొందరికి సాధారణ శిక్షలు, మరికొందరికి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో థయాలియాలో ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. సాధారణంగా ఇలా పట్టుకున్న వారిని కొందరు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అప్పచెప్తారు. మరికొందరు స్థానికంగానే దేహశుద్ధి చేస్తారు. కానీ అక్కడి గ్రామస్తులు మాత్రం పట్టుబడిన వారిని వినూత్నంగా శిక్షించారు. వారిని ఎండలో నిల్చోబెట్టి కొన్ని పాటలకు డ్యాన్సులు వేయించారు. అలా నాన్ స్టాప్గా 2 గంటల పాటు డ్యాన్స్ చేసేలా పాటలు వేశారు. స్థానికులు చెప్పిన ప్రకారం ఇద్దరు ఎండలో నిల్చుని 2 గంటల పాటు డ్యాన్స్ చేశారు. తర్వాత తీవ్రంగా అలసిపోవడంతో వారికి ఛాయ్తో పాటు బిస్కెట్లు ఇచ్చారు. అనంతరం వారిని పోలీసులకు అప్పజెప్పారు. ఇలా ఎండలో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని ప్రదేశాల్లో ఇలా దొంగలు కట్టుపడితే వారికి దేహశుద్ధి లేదా ఇతర దాడులు చేస్తూ ఉంటారు. కానీ వినూత్నంగా వారితో డ్యాన్స్ చేయించి పోలీసులకు అప్పజెప్పడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. పనిష్మెంట్ ఇలా ఇవ్వడంపై కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు దీనిని విమర్శిస్తున్నారు. నేరాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు అప్పజెప్పాలని, ఇలా ఎవరికి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదంటున్నారు. ఏదేమైనా వీడియో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.